వేగవంతమైన ప్రయాణానికి రైళ్లను ఆశ్రయిస్తున్న ప్రయాణికులకు గుంటూరు తెనాలి, గుంటూరు విజయవాడ మార్గాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైల్వే అధికారుల ప్రణాళికా లోపాలు, రైళ్లను మార్గమధ్యంలో నిలిపివేయడం కారణంగా తక్కువ దూరానికే గంటల సమయం పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సులతో పోలిస్తే రైలు ప్రయాణం వేగంగా, సౌకర్యవంతంగా ఉండాల్సి ఉండగా ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 26 కిలోమీటర్ల దూరానికి గంటన్నర ప్రయాణం, బస్సులో 40 నిమిషాలు, రైలులో ఏకంగా గంటన్నర. ఎక్స్ప్రెస్ రైళ్లను సైతం మార్గమధ్యంలో నిలిపేస్తున్న రైల్వే అధికారులు. గుంటూరు తెనాలి, గుంటూరు విజయవాడ మార్గాల్లో ప్రయాణికుల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇతర రైళ్లకు దారిచ్చే పేరుతో ప్యాసెంజర్, మెమూ రైళ్లను గంటల తరబడి నిలిపేస్తుండటంతో ప్రయాణికుల సమయం వృధా అవుతోంది. సికింద్రాబాద్ రేపల్లె ఎక్స్ప్రెస్ సైతం గంటా 28 నిమిషాలు తీసుకుంటుంటే మాచర్ల విజయవాడ రైలు కూడా ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. రైలు ప్రయాణం వేగంగా, సౌకర్యంగా ఉండాలి, కాని ఇక్కడ మాత్రం బస్సే బెటర్ అనే పరిస్థితి వచ్చింది. గుంటూరు నుంచి తెనాలికి రోడ్డు మార్గంలో దూరం సుమారు 30 కిలోమీటర్లు. ఆర్టీసీ బస్సులో సాధారణంగా 40 నుంచి 50 నిమిషాల్లో ప్రయాణం పూర్తవుతోంది. అదే రైలు మార్గంలో దూరం సుమారు 26 కిలోమీటర్లే అయినా గంటన్నర వరకు సమయం పడుతోంది. కొన్ని రైళ్లకు మరో 15 నిమిషాలు అదనంగా పడుతున్న పరిస్థితి ఉంది. గుంటూరు తెనాలి మెము 67235 రాత్రి 9:30 గంటలకు గుంటూరులో బయల్దేరి 10:50 గంటలకు తెనాలి చేరుతోంది. కేవలం 26 కిలోమీటర్ల దూరానికి సుమారు 1:20 నిమిషాల సమయం పడుతోంది. మధ్యలో ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లకు మార్గం కల్పించేందుకు ఈ రైలును నిలిపివేయడం వల్ల ప్రయాణ సమయం పెరుగుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. సికింద్రాబాద్ రేపల్లె ఎక్స్ప్రెస్ 17645 సాయంత్రం 6:15 గంటలకు గుంటూరులో బయల్దేరి 7:43 గంటలకు తెనాలి చేరుతోంది. అంటే 26 కిలోమీటర్ల ప్రయాణానికి ఏకంగా 1:28 నిమిషాలు పడుతోంది. శబరి ఎక్స్ప్రెస్కు మార్గం కల్పించేందుకు ఈ రైలును జాగర్లమూడి వద్ద నిలిపివేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. సరైన రైల్వే టైంటేబుల్, ట్రాఫిక్ ప్రణాళిక ఉంటే ఈ దూరాన్ని చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చని అంటున్నారు. ఇక గుంటూరు, విజయవాడ రైలు మార్గంలోనూ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మాచర్ల, విజయవాడ రైలు గుంటూరులో ఉదయం 9 గంటలకు బయల్దేరి 11 గంటలకు విజయవాడ చేరుతోంది. సుమారు 30 కిలోమీటర్ల దూరాన్ని దాటేందుకు మంగళగిరి వద్ద సింహాద్రి ఎక్స్ప్రెస్ను ఎక్కువసేపు నిలిపివేయడం వంటి కారణాలతో ప్రయాణ సమయం పెరుగుతోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రైళ్ల ఆలస్యాల కారణంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇతర ప్రాంతాలకు కనెక్టింగ్ రైళ్లను అందుకోవాల్సిన ప్రయాణికులు సైతం రైళ్లపై నమ్మకం లేక ఆర్టీసీ బస్టాండ్ల వైపు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో గుంటూరు, విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైలు ప్రయాణం సమయం ఆదా చేయాల్సింది పోయి అదనపు సమయం, అనిశ్చితిని మిగులుస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.